హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. కళ్యాణ్ చేసిన తప్పు వల్లే తనుజ ఓడిపోయింది అంటారా? ఎందుకంటే కళ్యాణ్ అనే పర్సన్ దివ్యకి ఛాన్స్ ఇచ్చాడు ఆ స్టూల్ మీద కూర్చోడానికి ట్రైన్ లోపల. ఎందుకంటే దివ్యాన్ని నమ్మాడు కాబట్టి. దివ్య కూడా చాలా క్లియర్ గా తనుజ గురించి, తనుజతో పాటుగా కళ్యాణ్ కూడా చెప్పింది, నేను తనుజ తీయను అని చెప్పేసి. లిటరల్లీ నమ్మించి మోసం చేసింది అందులో ఎటువంటి డౌట్ లేదు. కళ్యాణ్ కూడా చాలా క్లియర్ గా అడిగాడు, వేలు చూపించి మరి, మాట ఇచ్చావు దివ్య, తప్పు చేస్తున్నావు అని చెప్పేసి. అయినా సరే చాలా తెలివిగా, చాలా కన్నింగ్ గా దివ్య చెప్పిన మాట, నేను ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేయాలనుకుంటున్నాను, లాస్ట్ టైం నన్ను ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేశాడు, ఎక్కడా కూడా తనని పాయింట్అవుట్ చేయడానికి తప్పు లేకుండా చాలా తెలివిగా, నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను, చాలా తెలివిగా చెప్పింది. కాకపోతే నువ్వు కళ్యాణ్ని మోసం చేసి స్టూల్ తీసుకున్నావు, ఇందులో ఏ డౌట్ లేదు. చాలా క్లియర్ గా ఈ అమ్మాయి ఈ పాయింట్ కూడా స్కిప్ అంటే మెలి పెట్టడానికి చూస్తుంది. నిజం కళ్యాణ్ నా చేతిలోంచి లాగలేకపోయాడు, రైట్ఫుల్ గా నేనే లాక్కున్నాను స్టూల్ ని, సో ఆ రకంగా నాకు తప్పు, నాకు నచ్చిన డెసిషన్ తీసుకోవాలనే ఛాన్స్ నాకు ఉంది అన్నాడు. ఇదే పాయింట్ నువ్వు ముందు చెప్పుంటే కళ్యాణ్ అనే పర్సన్ అంత లూజ్ గా ఆడతాడా, అంత ఈజీగా నీకు స్టూల్ ఇచ్చేలాగా ఆడతాడా? డెఫినెట్లీ స్టూల్ లాక్కొని తన కూర్చునేవాడు, తనుజను సేవ్ చేసేవాడు. ఇక్కడ కేవలం జరిగింది ఒక మోసం, ఒక అబద్ధపు మాట, ఒక తప్పుడు మాట ఇవ్వడం. ముఖ్యంగా దివ్య అనే పర్సన్ ఎందుకు ఇంత కన్నింగ్ గా బిహేవ్ చేస్తుంది? ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేయడం తన ఉద్దేశమేనా? ఇమ్మాన్యుయల్ తో గ్రూప్ గా ప్లాన్ చేసుకున్నారు, బానే ఉంది. కానీ తనూజకు కూడా మాట ఇచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ లాజికల్ గా చూస్తే తనూజకి కళ్యాణ్ కి మాట ఇచ్చింది తనూజని తీయనని, ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేస్తానని మాట ఇచ్చింది. అక్కడ వీళ్ళిద్దరూ ఉంటే నువ్వు తనూజని తీసినా సరే అనుకుందాం, కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, రీతు కూడా ఉంది. నువ్వు రైట్ఫుల్ గా రీతుని తీసేసి, రీతుకి ఎటువంటి మాట ఇవ్వలేదు కాబట్టి రీతుని తీసేసి వాళ్ళిద్దరికి ఫెయిర్ ఛాన్స్ ఇచ్చుంటే ఎవరిని ఎక్కితే వాళ్ళు ఎక్కుతారు. వాట్ ఈస్ ఏం జరిగితే అది జరిగేది నెక్స్ట్. బట్ ఇలా నీ చేతుల్లోకి డెసిషన్ తీసుకొని ఒక పర్సన్ కష్టాన్ని మొత్తం వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా నువ్వు మాట ఇచ్చి, నువ్వు మాట ఇవ్వనప్పుడు ఇలా చేసినా తప్పులేదు, కానీ క్లారిటీగా కళ్యాణ్ అనే పర్సన్ కి నువ్వు మాట ఇచ్చావు, నేను తనుజని తీయను అని చెప్పి. ఆ రకంగానే ఆ అబ్బాయి ఏదో నువ్వో తన ఎవరో ఒక స్టూల్ వచ్చేలా చేశాడు. తను చేసినా చేయకపోయినా ఆ ఛాన్స్ నీకు వదిలేశాడు. లేకపోతే నిజంగా మీకు ఇంకో ఫోటో కూడా చూపించవచ్చు, నెక్స్ట్ ఒక రీల్ వస్తుంది చూడండి, కళ్యాణ్ స్టూల్ ని పట్టేసుకుని ఉంటాడు ఇలాగా. అంటే మనోడు ఫిక్స్ అయితే ఇంకొక స్టూల్ వెళ్ళదు, కానీ కేవలం అక్కడ వెళ్ళింది ఏంటంటే ఆ అమ్మాయి ఇచ్చిన మాట వల్ల. క్లియర్ గా ఇమ్మాన్యుయల్ కెప్టెన్ చేయాలనుకుంటున్నాను అనే దానికంటే కూడా ఆ అమ్మాయి తనూజాని కెప్టెన్స్ నుంచి తీసేయాలన్నదే బలమైన కారణంగా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఆ అమ్మాయి చేసిన మోసం, కన్నింగ్. ఎందుకంటే కళ్యాణ్ అనే పర్సన్ మాట ఇచ్చింది తనూజాని తీయనని. సో లిటరల్లీ ఇలాంటి గేమ్ ఆడితే మాత్రం జనాల దృష్టిలో దివ్య చాలా తక్కువకి కిందకి పడిపోతుంది, ఇందులో ఏ డౌట్ లేదు. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంపై? కళ్యాణ్ మాట ఇచ్చి ఇలా వెనక్కి తీసుకోవడంపై ఏమంటారు? అలాగే కళ్యాణ్ వల్ల తనుజ ఓడిపోయింది అంటారా? కామెంట్ చేయండి.